ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ద్వారా నేటికి ఒక బిడ్డకు కూడా తల్లికి వందనం నగదు జమ కాలేదని, ఇది తల్లికి వందనం కాదు, తల్లికి వంచన పథకమని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేతరుమల్లి రామ్కుమారెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ 6 పథకాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నేడే తల్లికి వందనం ప్రారంభం. వందనం వంచన వందన. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కానీ, ఇంకా ముఖ్యంగా మోసపోయిన తల్లులు, ఇది తల్లికి వంచనలాగా వినబడుతుంది కానీ వందనంలాగా వినబడటం లేదు. 1 సంవత్సరం కాలం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు ప్రభుత్వం. పిల్లలు స్కూల్కి పోకుండా ఉండరు, కానీ వారికి రావాల్సిన పథకం అమ్మ ఒడి ఇదివరకు ఇంటికి ఒకరికే ఇస్తున్నారు. మేమైతే లెక్కలు తెలుసు కదా, 15 1 15 15 30 15 3 45 15 4 60 ఉదరగొట్టారు ఎలక్షన్ టైంలో. తీరా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత 1 సంవత్సరం కాలం పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు, కానీ అమ్మ ఒడి ఏమైందో అతిగతి లేదు. ఇప్పుడు రాశారు, దాని పేరు మార్చారు, తల్లికి వందనం. ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు. ఒకే రోజు 8,700 కోట్లు గత ప్రభుత్వం అసలు చేయనే లేదు. మేము చేస్తున్నాము ఒకే ఒక్క రోజులో అని ముఖ్యమంత్రి గారు జియోని విద్యాశాఖ మంత్రి గారికి అందజేశారు. బాగుంది, టీవీలు చూపించినాయి, ఘనత గురించి చెప్పుకున్నారు, ఘనంగా చెప్పుకున్నారు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు, ఆయన ఒక ఇంటికే ఇచ్చేవాడు, మేమైతే ప్రతి పిల్లాడికి ఇస్తున్నాము అన్నారు. నాకు తెలిసి 6,300 కోట్లు ఒక్కసారి అట్లా బటన్ నొక్కితే ప్రతి తల్లి అకౌంట్లో పడింది. ఆ రోజు రాద్ధాంతం చేశారు. 15,000 అన్నారు, కానీ 14,000 ఇస్తున్నారు. 1,000 ఎక్కడికి వెళ్తుంది? మోసం చేస్తున్నారు. స్కూల్ బాగోగు కోసం స్వచ్ఛందంగా ప్రతి తల్లి మీరే కట్టండి అని అంటే, ఆ పద్ధతి తెలియకో వీలుగాకో ఆ స్కూల్ అకౌంట్లో ఆ డబ్బులు పడక తదుపరి సంవత్సరం గవర్నమెంటే 1,000 రూపాయలు మినహాయించి స్కూల్ అకౌంట్లో వేయటం మొదలుపెట్టింది. 15,000 పిల్లలకి, దాంట్లో వాళ్ళే ఒక 1,000 రూపాయలు అన్నట్టు ఇక్కడ 14,000 తల్లి అకౌంట్లో పడుతూ 1,000 రూపాయలు స్కూల్ అకౌంట్. ఇది మోసం, ఇది దగా. చెప్పింది 15,000, ఇస్తుంది 14,000 అన్న. పేరు మార్చారు, తల్లికి వందనం. 13,000 అంట, 14 కూడా కాదు, 15 అయితే అసలే కాదు, 13,000. మరి దీన్ని ఏమంటారు?
నిజం చెప్పాలంటే అసలు ఏం అనలేము. ఎందుకంటే సంవత్సరం అయింది, ఇప్పుడు దాకా అసలు రాలా. నిన్న ఆర్భాటం చేశారు. ఏందో అది జీవో వచ్చింది, జీవో ఇవ్వటం, ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రికి జీవో ఇవ్వటం ఏంటి అంటే ఎన్ని రోజులని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు, ఏ విధంగా మోసం చేసుకుంటా పోతారు, ప్రజలు గుర్తించరా? ఇది వరకు ఉన్న షరతులే అంటారు. అంటే కారు అంటే వర్తించదు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే వర్తించదు, 300 యూనిట్లు దాటితే వర్తించదు, 10 ఎకరాల భూమి ఉంటే వర్తించదు. ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అదనంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉంటే ఆ ఇంట్లో వారికి వర్తించదు అనేది కొత్తది పెట్టారు. ఇది వరకు లేదు. 1000 మినహాయిస్తుంటే ఈసారి ఇప్పుడు 2000 మినహాయిస్తున్నాము, 13,000 మీకు ఇస్తాము అన్నారు. చూద్దాం. అంటే ఇంతకన్నా ఇప్పటికున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికీ కనబడేట్టు బటన్ నొక్కేవారు. మరి ఇక్కడ ఏమవుతుందో కానీ జీవో ఇచ్చారు, ఇప్పటి వరకు ఎవరి ఖాతాల్లోనూ డబ్బులు పడల. త్వరలో తిరిగి కలిసినప్పుడు అసలు ఎంతమందికి వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎంతమందికి కోతబడింది అనే సంపూర్ణ వివరాలు మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి కోతబడింది. ఆ తల్లులు రోడ్డు మీద రాలేరు, వారి గొంతుగా వినబడదు. వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.